ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండలం సాతాపూర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి 9వ తరగతి విద్యార్థులకు పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు తీసుకురావడానికి ఆటోలో ఎక్కించి పెదకొత్తపల్లికి పంపించడంతో అక్కడ పాఠ్యపుస్తకాలు తీసుకున్నటువంటి విద్యార్థులు రిటర్న్ వస్తుండగా మార్గ మధ్యంలో ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడడంతో 5 మంది 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఆ సంఘటనలో తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వెంటనే స్పందించి నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే 3 చికిత్స పొందుతున్నారు. ఒక విద్యార్థి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అంతటికి కారణం కూడా ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, ప్రభుత్వము పట్టింపు లేకపోవడమే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కుల సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి స్పందించినటువంటి కలెక్టర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుల్ని సస్పెండ్ చేయడంతో పాటు ఎంఈఓకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇదంతా పూర్తి కారణమైనటువంటి ఎంఈఓను కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, గుప్త నిధులు, పూనకాలంటూ దేవుడు ఆవహిస్తాడని చెప్పేసి కొంతమంది అమాయకులు అనారోగ్యాల పాలైన వారిని మోసం చేస్తూ లక్షల రూపాయలు దండుకొని వ్యవహరిస్తున్నటువంటి 2 మహిళా నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 7,50,000 నగదు, 1160 నకిలీ బంగారు నాణ్యాలు, ఒక గురిగి ఎర్రబట్టను స్వాధీనం చేసుకున్నామని నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎస్పీ మాట్లాడుతూ గత కొంతకాలంగా అమాయకులను వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను ఆసరా చేసుకున్నటువంటి అలివేల, అనిత అనే 2 మహిళలు నాగర్ కర్నూలులో ఉంటూ పలువురిని మోసం చేసి మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి అవి తవ్వి ఇవ్వాలంటే ఖచ్చితంగా మాకు లక్షల చొప్పున డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, మీకు పెద్ద మొత్తంలో బంగారు నాణ్యాలు వెళ్తాయని చెప్పేసి ఆ చోట క్షుద్ర పూజలు నిర్వహించి వాళ్ళను మైమర్పించి అక్కడ నకిలీ నాణ్యాలు పెట్టి బంగారు నాణ్యాలు అని చెప్పి మోసం చేశారని చెప్పేసి ఈ కేసును నమోదు చేసి వాళ్ళను జైలుకు పంపిస్తున్నామని చెప్పేసి జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ చెప్పారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐతో పాటు పలువురు సిబ్బంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే క్రీడలు ఐకమత్యాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని ఆశ్రమ పాఠశాలలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాలల స్పోర్ట్స్ మీట్ జరిగింది. జోనల్ స్పోర్ట్స్ మీట్ లో కలెక్టర్ పాల్గొని ఈ స్పోర్ట్స్ మీట్ ను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ స్పోర్ట్స్ లో 600 మంది క్రీడాకారులతో పాటు సిబ్బంది కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ స్పోర్ట్స్ మీట్ లో జోనల్ స్పోర్ట్స్ మీట్ లో అత్యంత ప్రతిభ కనవచ్చిన వారినందరినీ కూడా రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ కు పంపడం జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా పలు క్రీడలను ప్రారంభించడమే కాకుండా స్వయంగా వాలీబాల్ తో పాటు కొన్ని క్రీడలను కూడా కలెక్టర్ ఆడి విద్యార్థులను ఉత్తేజపరిచినటువంటి పరిస్థితి